శ్రీమాత్రే నమః. నాకు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, పట్టు వస్త్రాలు ధరించచ్చా, ధరించకూడదా అని. సరే, ఫస్ట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ కాలంలో పట్టు ఎలా తయారు చేస్తున్నారు? ఆ పట్టు పురుగులకి మల్బరీ ఆకులు వేసి బాగా మేపుతారు. అవి బాగా మేపినప్పుడు ఏమవుతుందంటే చుట్టూత పట్టు పురుగు ఒకటి కోట లాంటిది ఏర్పరచుకుని లోపల పురుగు ఉండిపోతుంది. అది బంగారు వర్ణంలో మనకి కనపడతాయి చూడడానికి. ఆ బంగారు వర్ణం వచ్చే వరకు చేసి తర్వాత వాటన్నింటినీ వేడివేడి నీళ్లలో వేస్తారు. వేసి ఒకసారి నీళ్లలోంచి తీసి బయట పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వేడికి లోపల ఉన్న పురుగు చనిపోతుంది. అప్పుడు పట్టు నూలుని వడుకుతారనమాట. అంటే ఒక పురుగుని ఆర్టిఫిషియల్ గా పెంచి దాన్నేమో ప్రాణాలు తీసేసి అప్పుడు నూలుని తీస్తున్నారు, పట్టు నూలుని. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారు అంటే కెమికల్స్ ని కలుపుతారట. ఈ పట్టు పురుగుల్ని ప్రాసెస్ చేసే సమయంలో ఏదైతే కెమికల్ వేస్తారో అది పర్యావరణానికి చాలా హానికరము అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సరే, ఒక పట్టు చీర నెయ్యాలి అంటే దాదాపుగా 2000 నుంచి 5000 వరకు ఈ పట్టు పురుగులు అవసరం అవుతాయి. మరి ఇన్ని లక్షల పట్టు చీరలు రోజుకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అప్పుడు ఎన్ని లక్షల కోట్ల పట్టు పురుగుల్ని చంపేస్తున్నారు, ఎన్ని ప్రాణాలను తీసేస్తున్నారు. వాటిని తీయడానికి, ఆ ప్రాణాలు తీయడానికి ఎంత కెమికల్ ని ఉపయోగిస్తున్నారు. ఆ కెమికల్ ఎంత ఈ వాతావరణానికి హాని చేస్తుంది. ఒకసారి లెక్క వేసుకున్నాము అని అనుకోండి, అక్కడ మనకు అర్థమైపోతుంది కదా, ఇలాగా పట్టు పురుగుల్ని చంపేసిన తర్వాత ఆ పట్టును కట్టుకోవడం కంటే కూడా కట్టుకోకుండా నూలు వస్త్రాలను ధరిస్తే మంచిది అని కదా. ఇది విన్న తర్వాత ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. ఇదే మాట చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఏమని? అలా పట్టు పురుగుల నుంచి చంపేసి దాన్ని పట్టు తీసి వాడకూడదు, నూలు బట్టలు వేసుకుంటే మంచిదని చెప్తాను అని ఆయన వీడియోలో చెప్పారు. ఇదే మాట చాగంటి కోటేశ్వరరావు గారు మాత్రమే కాదు, పరమాచార్య స్వామి వారు కూడా ఆయన ప్రసంగాల్లో చెప్పారు. ఏమని చెప్పారు అంటే, బాగా డబ్బున్న వాళ్ళు ఈ పట్టు వస్త్రాలను కొనుక్కుంటారు. అది కూడా ఎలాగా? ఈ పట్టు పురుగులు సహజంగా మరణించినప్పుడు దాని నుంచి వచ్చిన నూలును తీసుకుని వాళ్ళు పట్టు చీరలు నేయించుకుంటారు. దాన్ని చూసి అందరూ సామాన్యులు కూడా పట్టు చీరలు కట్టుకోవాలని అనుకోవటం వల్ల ఈ పట్టు తయారు చేసే వాళ్ళు ఈ పురుగుల్ని ఆర్టిఫిషియల్ గా పెంచి దాన్ని చంపి దాని నుంచి పట్టు వస్త్రాలు తీసి పట్టు వస్త్రాలను నేస్తున్నారు. అది మంచిది కాదు ఆ పద్ధతి. ఒక పట్టు చీర నేయాలి అంటే 2 నుంచి 5,000 పట్టు పురుగులు చనిపోతాయి కదా. అసలు పట్టు చీరలు కట్టుకోకుండా ఉంటే ఈ స్త్రీలు ఎంతో సేవ చేసినట్లు అని పరమాచార్య స్వామి వారు ఆయన ప్రసంగాల్లో చెప్పారు. అక్కడ కూడా ఆయన చెప్పింది ఏంటి? ఇలా ప్రాసెసింగ్ చేసిన వాటిని పట్టు కట్టుకోవద్దు, సహజంగా మరణించిన ఆ పట్టు నుంచి వచ్చే వాటిని తీసుకోండి అని అక్కడ కూడా ఆయన చెప్పారు. అయితే నాకు ఒక శ్లోకం పంపించి చూడండి, ఆగమ శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది పట్టును నూలును వస్త్రాలు ధరించచ్చు అని. ఈ శ్లోకానికి అర్థం పట్టు వస్త్రము లేదా నూలు వస్త్రాలు ధరించాలని, అంతే తప్ప పట్టు పురుగుని చంపి దాని నుంచి తీసి పట్టు వస్త్రాలు ధరించాలని లేదు. అసలు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ లేదు, ధరించాలని మాత్రమే ఉంది. అసలు పట్టు వస్త్రాలు ధరించడం చాలా శ్రేష్టం. ఏ పట్టు ధరించాలి? అహింసా పద్ధతిలో, అంటే ఆ పురుగు దానంతట సహజంగా అది మరణించాలి. లేదు అంటే ఆ పురుగు ఆ చుట్టూత ఆ బంగారపు రంగులో ఉంది చూసారా, గూడు పెట్టిన తర్వాత అందులో నుంచి పురుగులాగా అది ఎగిరిపోతుంది. అంటే ఇప్పుడు మనం సీతాకోక చిలుకలా చూస్తాం చూసారా, అలా మారి అది ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోవడానికి దాదాపుగా 9 నుంచి 10 రోజులు పడుతుంది అనమాట సమయం. అంతసేపు వేచి చూస్తే సహజ సిద్ధమైన పట్టు మనకి లభిస్తుంది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే వాటిని చంపి తీస్తున్నారు. అలా వాడడం కంటే కూడా నూలు బట్టలు వాడడము శ్రేష్టము అనే ఉద్దేశంలో అక్కడ చెప్పారు. పట్టు పురుగుల్ని తీసుకుని నీళ్లలో ముంచి దాన్ని తీసి ప్రాసెసింగ్ చేసి నూలు వడికి అది వేసుకోండి అని చెప్పి మహాభారతంలో ఏ శ్లోకంలోనూ కనిపించలేదు, లేదు కూడా. ఒకవేళ ఆగమ శాస్త్రాల్లో గాని మహాభారతంలో గాని అలా పురుగుల్ని చంపి తీసిన పట్టుని ధరించచ్చు అని ఉంటే గనక నాకు కూడా చూపిస్తే ఒకసారి నేను కూడా తెలుసుకుని నేర్చుకుని అప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. పురుగుల్ని చంపైనా సరే పట్టు వస్త్రాలు కట్టుకోవచ్చు అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మహాభారతంలో భీష్ముల వారు ఒక చోట చెప్తారు, మాంసాహారం తినచ్చా తినకూడదా అని ధర్మరాజు గారు అడిగినప్పుడు ఆయన ఒక మాట ఏం చెప్తారు అంటే,
మాంసాహారం తింటున్నప్పుడు తినేవాళ్ళు ఆ ప్రాణాలు తీస్తున్నప్పుడు దాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో, అది ఎంతో వేదనకి గురవుతుంది, అది ఎంత వేదనకి గురయ్యి మనల్ని శపిస్తుందో తెలుసా. అలా అది శపించినట్లుగానే మనం మరు జన్మలో అలానే ప్రాణాలు వదిలేస్తామని చెప్పి మహాభారతంలో చెప్పారు. నేను కాదు, మళ్ళీ ముక్కను కట్ చేసేసి చిన్న చిన్న వీడియోల కింద చేసేసి ఇలా చెప్పారని చెప్పి మీరు గనక షార్ట్ వీడియోలు చేసుకుంటే దానికి నాకు సంబంధం లేదు. ఇది మహాభారతంలో ఉంది, నేను ఇదివరకు కూడా చెప్పాను. కావాలంటే మహాభారతం చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. ఇది భీష్ముల వారు చెప్పిన మాట అన్నమాట. అలా ప్రాణాలు తీసి ఆ ప్రాణాలు తీసిన ఆ ప్రాణి యొక్క మాంసం తినకూడదు, అది శపిస్తుంది అని మహాభారతంలోనే ఉంది. అంటే హింస చెయ్యొద్దు అని అక్కడ భీష్ముల వారు చెప్పారు అని మనకి వ్యాస మహర్షి చెప్పారు కదా. ప్రాణము అన్నప్పుడు ఏదైనా ప్రాణమే కదా. మరి అలాంటప్పుడు ఈ పట్టు పురుగుల్ని చంపేసి ఆ పట్టు పురుగుల వస్త్రాలు కట్టుకోమని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటారు. శ్రీరామాయణం మనం చదివినట్లయితే శ్రీరామాయణంలో కూడా రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కందమూలాలను ఎలా తీసుకునేవారో తెలుసా. చెట్టు నుంచి కింద రాలి పడిన పండ్లను తీసుకుని జీవనాన్ని గడిపారే తప్ప చెట్టు నుంచి తెంపిన పండ్లను వాళ్ళు తీసుకుని జీవితాన్ని గడిపారు, ఆహారంగా తీసుకున్నారని మనకి ఏ శ్లోకంలోనూ కనిపించదు. కావాలంటే ఒకసారి చూడొచ్చు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ధర్మాన్ని రక్షించే వాళ్ళు చాలా మాటలు చెప్తారు, చాలా గొప్ప విషయాలు కూడా చెప్పారు. వాటన్నింటినీ మనం వదిలేసి ఏదో ఒక చిన్న మాట పట్టుకుని ఇదిగో ఇలా చేస్తారా, ఫలానా చోట శ్లోక ప్రమాణం ఉంది అని చెప్పి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ట్రోల్స్ చేసి అనవసరమైన మాటలు మాట్లాడడం అది సమంజసమా? నిజంగా ధర్మానికి గ్లాని చేస్తోంది అని అనుకోండి, అప్పుడు అడగచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి ట్రోల్ చేసేసి దాన్ని వ్యక్తిగతంగా కూడా మాట్లాడేసి అసహ్యకరమైన వీడియోలు చేసి పెట్టడం అంత కరెక్ట్ కాదు కదా. అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు వెళ్ళిపోయాయి అంటే, ఈ పట్టు వస్త్రాలు కట్టుకోవద్దు అని చెప్పిన వాళ్ళు ఇంట్లో పట్టు కట్టుకోకుండా ఉంటారా అని క్వశ్చన్ మార్క్ వేశారు. చాలా బాగుంది. మరి ఈ పట్టు వస్త్రాలని కట్టుకోవచ్చు అంటే ఈ పురుగుల్ని చంపేసి కట్టుకోవచ్చు అనే కదా అర్థం. హింస చెయ్యొద్దు అని మనకి భగవానుడు కూడా చెప్పాడు. ఏ ప్రాణి ప్రాణాలని ఉద్దేశపూర్వకంగా తీయద్దు అని మనకి భగవద్గీతలోనే చెప్పారు కదా. అనుక్షణం భగవద్గీతను అనుసరించండి అని చెప్పి చేతిలో భగవద్గీతను పట్టుకుని మాట్లాడండి అని చెప్తున్న కామెంట్లు పెడుతున్న వీళ్ళు మరి ఇది ఎందుకు ప్రమాణంగా తీసుకోరు? భగవద్గీతలో ఎన్నో విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, వాటన్నింటినీ ఎందుకు ప్రమాణంగా తీసుకోరు? ఒక ప్రాణి ప్రాణాలు అనవసరంగా పోతున్నాయి కదా, ఆ ప్రాణి ప్రాణాలు తీయకుండా ఉంటే అది బతుకుతుంది, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది అని కాస్త లాజికల్ గా అయినా ఆలోచించమా? ఆ చిన్న మాటను పట్టుకుని హత్తెరి ఇలా అంటారు అని అంటారా? అప్పుడు మీరు అడుగుతారు, వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను ఎలా మీరు సమర్పణ చేస్తారు, అందరూ ఎలా సమర్పణ చేస్తారు? సహజంగా ఏ పట్టు పురుగైతే మరణిస్తుందో దాని నుంచి తీసిన పట్టుని మాత్రమే వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలుగా సమర్పణ చేస్తారు. ఏ వస్త్రాలైనా సరే భగవంతుడికి సమర్పణ చేసేది ఇలాంటి పట్టు అయితే మాత్రమే తీసుకుంటారనమాట. పుణ్యక్షేత్రాల్లో, పెద్ద పెద్ద క్షేత్రాల్లో అప్పుడే స్వామి వారికి అలంకరణ చేస్తారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం ఇలాంటి పట్టు నుంచి వచ్చిన పట్టు తీస్తేనే ఆ బట్టల్ని స్వామివారికి కడతారు. జైనులు ఆ భూమిలో నుంచి వచ్చిన క్యారెట్లు గాని బీట్రూట్లు గాని తినరు తెలుసా? ఎందుకు తినరు అంటే, భూమి నుంచి వేరు చేసేసాం, బాధ కలిగించామని చెప్పి వాటి నుంచి వచ్చిన ఏ ఆహార పదార్థాలని వాళ్ళు తీసుకోరు. అలాగే వీళ్ళు పట్టుబట్టలు కూడా కట్టుకోరు, వాళ్ళు నూలు వస్త్రాలనే కట్టుకుంటారు. ఎందుకు అంటే, ఒక ప్రాణిని తీసేసి దాని నుంచి వచ్చే పట్టును కట్టుకుని మనం అంత సుఖపడ్డం, అంత సంతోషించటం అవసరమా అని. ఇవన్నీ ఎందుకండి? వెజిటేరియన్స్ ఎలా ఉన్నారు? వాళ్ళలాగే ఆ వెజిటేరియన్స్ లోనే వీగన్స్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అసలు పాలు పదార్థాలని వాళ్ళు ముట్టుకోరు. అసలు ఎందుకు ముట్టుకోరు అంటే, ఇప్పుడు ఆవు పాలు తాగాలని అనుకోండి, ఆవు పాలు ఎలా తీయాలో తెలుసా? ఆవు దగ్గర నుంచి దూడ పూర్తిగా పాలు తాగి దాని కడుపు నిండింది అనుకున్న తర్వాత అది ఆ పొదుగు వదిలి వెళ్ళిపోతే అప్పుడు ఆ పాలు, మిగిలిన పాలు పితికి మిగతా వాళ్ళకి పంచాలి. కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా చెయ్యాలి అంటే వాళ్ళు చెయ్యరు. దూడకి కాస్త ఈ పాలు రావడం కోసం ఆ పొదుగు దగ్గర వదులుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంకా దూడ లేదు, ఏమీ లేదు, ఆ దూడలన్నింటినీ పక్కకు తీసేసి మెషిన్స్ ని పెట్టి బలవంతంగా పాలు తీసేస్తున్నారు. అప్పుడు ఆ పొదుగు ఎంత పుండు పడిపోతుంది, దానికి ఎంత నొప్పి వస్తుంది.
వస్తుంది. ఆ బాధని ఆ ఆవు భరించలేక, ఆ పశువు భరించలేక అది పడుతున్న వేదనని చూసి ఈ వీగన్స్ అనేవాళ్ళు పూర్తిగా పాలు పదార్థాలని వాళ్ళు వదిలేసుకున్నారు. అప్పుడు మీరు అడగచ్చు, మరి కాల్షియం అవన్నీ ఎలా వస్తాయని. వాళ్ళు ఈ వృక్ష సంబంధిత అలాగే ఈ గింజల సంబంధిత నుంచి వచ్చిన వాటిని తీసుకుంటారు. మినరల్స్, విటమిన్స్, కాల్షియం అనేవి ఒక్క పాలులో మాత్రమే లేవు కదా, మిగతా వాటిల్లో కూడా ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదు అంటే నిజంగా ఇదివరకు పూర్వకాలంలో ఏమయ్యేది, ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది. ఒక గోవుని పెంచుకుని చక్కగా దూడకి కావలసినన్ని పాలును వదిలేసి మిగతా పాలు ఆ ఇంటి వాళ్ళు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలా పెంచే పరిస్థితి లేదు, అలా పెంచే వీలు కూడా మనకి లేదు. కాబట్టి హాయిగా చక్కగా పాల ప్యాకెట్లు వెళ్ళి ఆ కెమికల్స్ నే కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. అక్కడ కూడా చాలా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మనం దేన్ని పట్టించుకోకుండా కేవలం మన హిందూ ధర్మాన్ని ఎవరైతే కాస్త ముందుకు తీసుకువెళ్తున్నారు అని అనుకుంటామో వాటినే పదే 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 బయటికి లాగి దాని మీదే రచ్చ చేయటం అంత అవసరమా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ భారతదేశంలో ఎంతమంది స్లీపర్ సెల్స్ వచ్చేసారు, ఎంతమంది మన భారతదేశానికి నష్టాన్ని కలిగించాలని అనుకున్నారు. మొన్న హైదరాబాద్ లోను దాడులు చేయడానికి ప్రయత్నించిన స్లీపర్ సెల్ గురించి తెలీదా? ఆ వాళ్ళ గురించి ఒక్క వీడియో చేసి పెట్టచ్చు కదా, పెట్టం. మరి బెంగాల్లో ఆడపిల్లలు బట్టలు కూడా లేకుండా స్త్రీమూర్తులకి రోడ్డు మీద పరిగెడుతున్నారు. హిందూ స్త్రీలు ఇల్లు బట్టలు కాల్చేస్తుంటే ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఒంటి మీద బట్ట లేకపోయినా ప్రాణాలు దక్కుతాయి కదా అని బయటకు వచ్చేస్తున్న ఆడబడుచులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఒక వీడియో చేయండి. బంగ్లాదేశ్ లో ఎంతమంది హిందువులు ప్రాణాలు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళ గురించి ఒక వీడియో చేయండి. చిన్మయ కృష్ణదాసు ఇప్పటికే జైల్లోనే ఉన్నారు కదా, ఆ చిన్మయ కృష్ణదాసు బయటికి రావడానికి ఏ మార్గాన్ని ఆలోచించాలి, దాని గురించి చేయండి. మన బోర్డర్ లో మన సైనికులు ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ ఉన్నారు, మనం మన దేశానికి ఇంకొక దేశానికి ఏం జరుగుతోంది ఆ విషయాల అవగాహన పెంచేందుకు ఆ వీడియోలు చేయొచ్చు కదా. అప్పుడు నలుగురికి మన దేశంలో ఏం జరుగుతుందని తెలుస్తుంది. అది మానేసి మన ధర్మాన్ని రక్షించే వాళ్ళ మీదే బురద చల్లుతూ ఉంటే కొన్నాళ్లకి మనవంటే గౌరవం కూడా పోతుంది. దమ్ము, ధైర్యం, శక్తి అవన్నీ ఉంటే పరాయి మతస్థుల మీద చేసి హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి బయట పెట్టండి. అంతే తప్ప హిందూ ధర్మాన్ని కాస్త ప్రోత్సహించే వాళ్ళ మీద అనవసరమైన వీడియోలు చేసి రచ్చ చేయటం మానేయండి. నేను కూడా ప్రశ్నించాను అని నేను అసలు చెప్పను. శాస్త్ర ప్రమాణంగా లేకపోతే నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అది వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడను. ఒకవేళ మీకు కావాలని అనుకుంటే నా వీడియోస్ మొత్తం చెక్ చేసి చూసుకోండి. నేను ఎక్కడా కూడా ఏ మనిషిని వ్యక్తిగత దూషణ చేయను, విషయం మాత్రమే అడుగుతాను. ఇక్కడ కూడా నేను అదే అడుగుతున్నాను, విషయం మాత్రమే అడుగుతున్నాను. నాకు ఎవరి మీదో ఫేవరెటిజం లేదు, ఎవరో నాకు ఇష్టం అవడం వల్ల నేను ఈ వీడియో చేయటం లేదు. నాకు కింద కామెంట్లు పెట్టి ఏంటమ్మా నిజంగానే పట్టు వస్త్రాలు కట్టుకోకూడదా, మరి అలాంటప్పుడు దేవతా వస్త్రాల కింద పట్టు వస్త్రాలు ఇస్తాం కదా, పూజ చేసుకునేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకోమంటారు కదా అని అడిగిన దాని మీదటే నేను ఈ వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ గా ఒక కంక్లూషన్ ఇస్తున్నాను. పట్టు పురుగు సహజంగా చనిపోతే ఆ పట్టు నుంచి వచ్చిన పట్టు వాడచ్చు గాని ప్రయత్నపూర్వకంగా దాన్ని చంపేసి హింస పెట్టేసి దాని నుంచి వచ్చిన పట్టు వాడకూడదు అని ఎంతో మంది గొప్ప వాళ్ళు చెప్తున్నారు. పరమాచార్య స్వామి వారు కూడా చెప్పారు. నాకు తెలిసి ఏ పురాణాల్లోనూ ఏ మహాభారతంలో గాని రామాయణంలో గాని ఎక్కడ ఎవరూ చెప్పు ఉండరు పురుగుని చంపేసిన తర్వాత ఆ పట్టును వాడుకోమని. వ్యాస మహర్షి కూడా చెప్పే ఉండరు.